వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ప్రస్తుతం నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు రైల్వే స్టేషన్ చూసినట్లయితే ఒక పెద్ద ప్రవాహం అంటారు కదండి, జన ప్రవాహం అన్నమాట. అది విపరీతమైన రష్గా ఉంది. టికెట్లు అంటే జనరల్ టికెట్లు కూడా నిలబడి కూడా ప్రయాణించిన ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు అని అంటే వాళ్ళు చెప్తున్నారు, మేము ఎలక్షన్ గురించి వెళ్తున్నాము, హైదరాబాద్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాము, ప్రగతి నగరు, కేపీహెచ్బి, గచ్చిబౌలి, ఐటీ ఇలా ప్రొఫెషనల్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎలక్షన్ గురించి ఆంధ్ర వెళ్తున్నామని చెప్తున్నారు డిఫరెంట్ ప్లేసెస్కి. ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు అధికారంలో రాబోతున్నారు, ఏ పార్టీ మన అధికారం రాబోతుంది, అలాగే ఎవరు గెలవబోతున్నారు, ఈరోజు మనం ఈ ప్యాసింజర్లని ట్రావెలర్స్ని అడిగి తెలుసుకుందాం రండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉన్నాము. ఆ ఫస్ట్ ప్లాట్ఫామ్ ఒకసారి చూపించండి. అటువైపు ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉన్నాం మనం. ఇక్కడ వీళ్ళందరూ కూడా ట్రావెలర్స్ ఉన్నారు. ఏ ఊరు వెళ్తున్నారు, వాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తున్నారో చూద్దాం. మీ పేరు ఏంటండి? అరుణ్ తేజ. హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉంటారు మీరు? జేఎన్టీయూలో ఉంటాను. ఏంటి జాబ్ ఏం చేస్తున్నారు? నేను బ్యాంకర్. అయితే మరి ఇప్పుడు ఏ ఊరు వెళ్తున్నారు? నేను పిఠాపురం వెళ్తున్నాను. దేనికి, ఏ విషయం మీద? ఓటు వేయడానికి. ఓటు ఉంది అక్కడ. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి వేద్దామని. మెజార్టీ ఎంత రావచ్చు అంటారు పవన్ కళ్యాణ్ గారికి? టఫ్ వార్ ఉంటుంది, కానీ మేమైతే 50,000 మెజారిటీ వస్తుంది అనుకుంటాం. ఎందువల్ల పవన్ కళ్యాణ్ని ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? క్లియర్ స్ట్రక్చరల్ ప్లాన్ ఇచ్చారు, పిఠాపురాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తాము అనేది. ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు ఏనంత ప్లాన్ ఒకటి ఇచ్చారు. రెండోది, లాస్ట్ టైం జగన్ గారు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నారు, ఇచ్చాము. అధికారంలోకి వచ్చారు, రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చారు, ప్రజల్ని సోమరిపోతులను చేశారు. ఇఫ్ యూ వాంట్, ఒక కవి, ఒక ఆధార్ అన్నారు, ఎవరన్నా మిమ్మల్ని వచ్చి నాకు చాప ఇవ్వండి అంటే మీరు చాపని ఇవ్వకూడదు, వలేసి చాపని ఎలా పట్టాలో నేర్పించాలి. అంతేకాని మీరు చాపని ఇస్తే వాడు రోజు అదే అడుగుతాడు, నాకు చాప ఇవ్వని. ప్రజలను సోమరిపోతులను చేయకూడదు. మీరు ఎవరు డబ్బులు ఇస్తున్నారు? ప్రజల డబ్బులు ప్రజలకు ఇవ్వడంలో మీ గొప్పతనం ఏముంది? ఇవ్వండి, కాదనట్లేదు. కానీ సంపాదించే వనరులు సృష్టించి, ఆదాయ వనరులు సృష్టించి తర్వాత మీరు దానం చేయండి. ఆదాయ వనరులు లేవు, ఉద్యోగాలకి సరైన సమయంలో శాలరీలు లేవు, రోడ్లు లేవు, కరెంట్ ఛార్జీలు పెంచారు, చెత్త పన్ను వేశారు. లిక్కర్ అయితే అది పెద్ద స్కాము, ల్యాండ్ ఇసుక స్కాము, అన్ని స్కాములే. ఇప్పుడు ఏ ఊరు వెళ్తున్నారు మీరు? పిఠాపురం వెళ్తున్నారు. ఎవరిని గెలిపిద్దామని? పవన్ కళ్యాణ్. ఎందువల్ల పవన్ కళ్యాణ్ అంటున్నారు? పవన్ కళ్యాణ్ ఆనెస్ట్ ఫెలో. కంపేర్ టు అదర్ ఏ పొలిటికల్ లీడర్ని తీసుకున్నా ఆనెస్ట్ ఫెలో. ఎవరో కూడా జగన్ కానీ రిమైనింగ్ ఎవరో పొలిటీషియన్స్ ఎవరు కూడా జేబులో రూపాయి ఎవరో ఇవ్వలేదు. సో అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ ఈజ్ అ రైట్ క్యాండిడేట్. పిఠాపురం కూడా డెవలప్ అవ్వాలి. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పిఠాపురంలో కూడా. అవన్నీ డెవలప్ అవ్వాలంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ రావాలి. మెజార్టీ ఎంత రావచ్చు అనుకుంటున్నారు? 1 lakh. మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఏ పార్టీ అధికారంలో రాష్ట్రం మొత్తం మీద? టీడీపీ, జనసేన, బీజేపీ డెఫినెట్గా అధికారంలోకి వస్తుంది. ఎన్ని సీట్లు రావచ్చు అంటారు మీ ఐడియా ప్రకారం? 90 to 100. మీరు ఏ ఊరు వెళ్తున్నారు? మేము ఇప్పుడు పిఠాపురం వెళ్తాం. దేనికి, ఎందువలన? ఓటింగ్. ఎవరికి వేద్దామని ఓటు? పవన్ కళ్యాణ్ ఆల్వేస్. జనసేన చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే. పాలిటిక్స్లోకి రావాలనుకున్నాం, వచ్చారు. సో ఇప్పుడు వచ్చాక కంపల్సరీ గెలిపిస్తాం. మా ఊరు నుంచే పోటీ చేస్తున్నారు కదా, పిఠాపురం నుంచే. సో కంపల్సరీ వేస్తాం ఆయన. ఎంత రావచ్చు మెజార్టీ? హైయెస్ట్ మెజారిటీ అయితే కంపల్సరీ వస్తుంది. నెంబరింగ్ అయితే నాకు అంత క్యాలిక్యులేషన్ తెలియకపోవచ్చు, బట్ హైయెస్ట్ మెజారిటీ అయితే వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇష్టం మీకు బాగా? లేదు, చిన్నప్పటి నుంచి నా స్కూలింగ్ టైం నుంచి కూడా చాలా ఇష్టం. మూవీస్లో కానీ ఏదైనా. యాక్చువల్లీ మా ఫ్యామిలీ అంతా కూడా చిరంజీవి ఫేవరెట్స్. సో నేను ఒక్కదాన్నే పవన్ కళ్యాణ్ ఫేవరెట్ ఉండేదాన్ని. సో అలా మెగా ఫ్యామిలీ ఫేవరెట్. స్టేట్ మొత్తం మీద చీఫ్ మినిస్టర్ ఎవరు అవ్వడానికి అవకాశం ఉందంటారు? వీళ్ళ ముగ్గురు కూటమిలోనే వస్తుంది. ఏ ఊరు వెళ్తున్నారు మీరు? పిఠాపురం వెళ్తున్నాను. పిఠాపురం దేనికి? పిఠాపురం ఓటు వేయడానికి వెళ్తున్నాను. ఓటు ఎవరికి? జనసేన, పవన్ కళ్యాణ్. ఎందువల్ల పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు? లేదండి, నాకు ముందు నుంచి ఆ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో వస్తున్నారంటే ఒక నమ్మకం ఉంది. ఆయన పిఠాపురంకి ఏదో చేస్తారు. మా అత్తవారి ఇల్లండి పిఠాపురం. అందు గురించి ఏదో ఒకటి చేస్తారని అయితే నమ్మకం ఉంది. అందుకు అంటే మెజార్టీ ఎంత రావచ్చు అంటారు?
50,000 వరకు రావచ్చు అనుకుంటున్నానండి. తెలియదు మరి, ఇంతకన్నా ఎక్కువ కూడా రావచ్చు. స్టేట్ మొత్తం మీద ఎవరు గెలవడానికి అవకాశం ఉంది? స్టేట్ మొత్తం మీద చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు. ఇక్కడ హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉన్నారు మీరు? కొత్తగూడ. జాబ్ చేస్తున్నావు నువ్వేనా? సాఫ్ట్వేర్. ఏ ఊరు వెళ్తున్నావు? పెనుగొండ. ఏ నియోజకవర్గం అది? ఆచంట. ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? అలియన్స్కి వేద్దాం అనుకుంటున్నా. మీ పెనుగొండలో ఎవరు నిలబడ్డారు అక్కడ ఎమ్మెల్యే? పితాని సత్యనారాయణ. పితాని సత్యనారాయణ గారు. అంటే ఏ పార్టీ? టీడీపీ. ఏంటి గుర్తేంటి? సైకిల్. మొత్తం స్టేట్ మొత్తం మీద ఎవరు రావడానికి అవకాశం ఉంది అంటారు? అలియన్స్. ఎంత రావచ్చు? సీట్లు ఎన్ని రావచ్చు అంటారు మొత్తం? 110 to 120. ఎందువల్ల వేద్దాం అనుకుంటున్నారు? బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఎస్. మేడం మీరు ఏ ఊరు వెళ్తున్నారండి? విశాఖపట్నం వెళ్తున్నారు. హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉంటారు మీరు? మియాపూర్. ఏ ట్రైన్కి వెళ్తున్నారు? బ్రహ్మపురి. ఓకే, మరి బ్రహ్మపురి వెళ్తున్నారు. ఏంటి ఎలక్షన్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఏంటి విశేషం ఏంటి చెప్పండి. జనసేన కండి, కూటమికి. అంటే ఇంత కష్టపడి ఎందుకు వెళ్తున్నారు మీరు? ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఎందుకు అక్కడ వెళ్తున్నారు? కారణం ఏంటి? అంటే మా ప్రాపర్టీస్ అక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఎంతోమంది స్టూడెంట్స్కి ఉద్యోగాలు లేక, ఉపాధి లేక బాధపడుతున్నారు. మరి జగన్ గారు ఏంటంటే 2,70,000 కోట్లు సంక్షేమం అన్ని ఇచ్చారంటారండి. ఏం లేదండి, ఆ బటన్ నొక్కాడు, అమ్మ ఒడి అన్నాడు, నాన్న బడికి పంపించాడు. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. ఫ్యూచర్లో కాకుండా ఇంకా మన పిల్లల తదనంతరం అప్పుల పాలైపోయింది ఆంధ్ర. అది రాజధాని లేని నగరం ఏమైనా ఉంది అంటే కనుక, స్టేట్ ఏమైనా ఉందంటే కనుక ఒక ఆంధ్రప్రదేశే. మనం చూసి ఇతర కంట్రీల వాళ్ళు కూడా, స్టేట్స్ వాళ్ళు, కంట్రీల వాళ్ళు నవ్వుకుంటున్నారు. అంటే ఆ రాజధాని లేదు కదా, క్యాపిటల్ లేదు. ఒకటి కాదు 3 క్యాపిటల్స్ అన్నాడు, 3 చేయలేదు. కనీసం ఒకటి చేసినా ఈ రోజున తలెత్తుకోగలం. ఏ స్టేట్కి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా నవ్వుతున్నారు. గతుకులు వచ్చాయి అంటే కనుక మన ఆంధ్రప్రదేశ్లో వెళ్ళాము, గతుకుల రోడ్ వచ్చింది అంటున్నారు. పిల్లలకి ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. మళ్ళీ మనం రిజిస్ట్రేషన్స్ పెట్టుకుంటే, ఇప్పుడు నా ప్రాపర్టీయే రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. ఎందుకు అంటే కనుక రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉంటాయట, జిరాక్సులు కొనుక్కునేవాడి చేతిలో ఉంటాయట. ఇదే ప్రభుత్వం నాకు తెలియట్లేదండి. పాస్బుక్ల మీద కూడా అతని ఫోటో ఉంటుందంట. అది ఎంతవరకు కరెక్ట్? అది న్యాయం కాదు. ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటారు? చీఫ్ మినిస్టర్ ఎవరు అవ్వచ్చు? ఇదివరకు చంద్రబాబు నాయుడేనండి. 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ రోజున హైదరాబాద్ ఇలా ఉంది అంటే కనుక ఎంతోమంది ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకుంటారంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళందరూ కూడా ఈ రోజున ఒక్క ఎత్తున గలం ఎత్తుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష నేనైతే అనుకుంటున్నా. మా ఇంట్లో కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు వల్లే ఈరోజు మేము 5,000 రూపాయలు పెట్టుకున్నాం, మా పిల్లల్ని చదివించుకుంటున్నాం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూల్చడమే కానీ ఒక్క పిల్లాడికి ఉద్యోగం లేదు, ఒక బిల్డింగు కట్టలేదు, రోడ్లు లేవు, ఏమీ లేవండి. పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది. అసలు మా వైజాగ్ అయితే ఋషికొండ, మాది ఎండాడ స్కైలైన్ అపార్ట్మెంట్స్. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. మా ఋషికొండ చాలా చక్కని చక్కగా ఉండే ప్రదేశం అది. అది మొత్తం బోడిగుండే చేసేసాడు. గుండె తరుక్కుపోతుంది. వైజాగ్ రాజధాని అన్నారు కదా, రాజధాని చేస్తాం. అది ఎక్కడ ఎందుకండి మాకు రాజధాని? మా వైజాగ్ ఎంతో బాగుండే వైజాగ్ని దరిద్రంగా చేసేసాడు, మొత్తం ఎటు కాకుండా చేసేసాడు. ఎందుకు మాకు రాజధాని? మా వైజాగ్ ఎంత బాగుంటుందండి ప్రదేశం, అది టూరిస్ట్ ప్లేస్ మా వైజాగ్. అలాంటి వైజాగ్ని ఈ రోజున అసలు డెవలప్మెంట్ లేకుండా చేసేసి, ఉన్నవి కూడా పాడు చేసి, కక్షలు, కారుణ్యాలు, కత్తులు, దాడులు, కులమత భేదాలు ఇవన్నీ కూడా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయ్యింది అని అది నా ఒపీనియన్. పబ్లిక్ ఒపీనియన్ నాకు తెలియదు, నా ఒపీనియన్. సుమారు ఎన్ని సీట్లు రావచ్చు అంటారు మీ ఐడియా ప్రకారం? పిఠాపురం అయితే 1,00,000 మెజార్టీతో గెలుస్తాడండి పవన్ కళ్యాణ్. వాళ్ళు 21 ఎంతో పోటీ చేస్తున్నారు. అన్ని చోట్ల కూడా జనసేన నెగ్గుతుంది, పవన్ కళ్యాణ్ వస్తాడు. కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? వస్తుంది కూటమికి
అనుకున్న సీట్లన్నీ వచ్చేస్తాయి. అసలు జీరో అండి జగన్మోహన్ రెడ్డి, డిపాజిట్ ఉండదు ఎక్కడ. మీ పేరండి? జగదీష్. జగదీష్, ఏ ఊరు వెళ్తున్నారు? వైజాగ్. ఇక్కడ హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉంటారు మీరు? గచ్చిబౌలి. మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు మీరు? దట్స్ మై చాయిస్. ఎవరు గెలుస్తారు పోనీ చెప్పండి, ఎవరు గెలుస్తారు? అయితే ఇంకా జనసేన. జనసేన గెలుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంక్షేమ పథకాలు ఇచ్చామంటున్నారని ఆయన ఇచ్చారు, ఇలా ఇవ్వబోతున్నారు కదా, చూడాలి మరి. ఒక ఛాన్స్ తీసుకున్నారు, వీళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. అంటే వైజాగ్ మీకు క్యాపిటల్ రాజధాని చేశాను అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఎందుకు ఓటు వేయాలి? ఓటు క్యాపిటల్ రాజధాని బెనిఫిట్స్ ఏం లేవు కదా, పేరు ఒక్కటే తప్ప బెనిఫిట్స్ ఏమున్నాయి? ఏమీ లేదు. ఏమో ఉన్నాయి, మీరే చెప్పండి. ఏమీ లేదు. సుమారుగా ఎన్ని సీట్లు రావచ్చు అంటారు ఈ కూటమికి? పొలిటికల్ జీరో నాలెడ్జ్ అండి, మార్పు కోసం వెళ్తున్నాను అంతే. ఓకే, ఒక మార్పు గురించి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంటే ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు? ఏదైనా స్టేట్ బాగుండాలని కోరుకుంటున్నాం అండి. వాళ్ళు వచ్చారు, చేశారు, చూసాం, వీళ్ళకి ఒక ఛాన్స్ చూద్దాం. నా పేరు శ్రీనివాస్ అండి. ఏ ఊరు వెళ్తున్నారు? కాకినాడ. కాకినాడ వెళ్తున్నారు. ఓకే, మరి అంటే కాకినాడ దేనికి వెళ్తున్నారు? ఓటు వేయడానికి వెళ్తున్నాను. ఓటు వేయడానికి వెళ్తున్నారు. చలో, హెవీ రష్ ఉంది. టికెట్ దొరికినాయా మీకు? టికెట్ ప్రీవియస్గా బుక్ చేసుకున్నాను నేను. నోటిఫికేషన్ వచ్చినప్పుడు నా ఫ్రెండ్ బుక్ చేసుకున్నాడు. సో వాడు రావట్లేదని చెప్పేసి నేను వెళ్తున్నాను అన్నమాట. మరి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నేను సిబిఎన్కి వేద్దాం అనుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి. ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉందంటారు? గెలిపోవడంలోనే సహజం, మనం నిర్ణయించలేము. ఎందుకంటే ప్రజలు ఆలోచించుకోవాలి. మనకు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటున్నాం కదా అని ఆలోచిస్తే మన పిల్లల గురించి ఆలోచించాలి. ఒకసారి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటు వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయకూడదు? ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క కుర్రాడు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వద్దాం ఎందుకు ఫస్ట్ థాట్ ఎందుకు వస్తుంది? క్వశ్చన్ మార్క్. ఆయన 2024 విజన్ పెట్టుకున్నాడు, 2020 విజన్ పెట్టాడు. అందరూ ఆయన 420 అది ఇది అన్నారు. బట్ లుక్ ఎట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ అన్నీ చూసుకోండి, ఇక్కడ అన్నీ డెవలప్ అయ్యాయి. ఒక చిన్న పని చేసుకున్నాడు కూడా హైదరాబాద్ ఎందుకు వస్తున్నాడు? ఇక్కడ సోర్స్ ఉంది పని చేసుకోవడానికి, అదే మన దగ్గర ఎందుకు లేదు? ఇప్పుడు మీరు చాలామంది ఏమంటున్నారంటే మాకు డబ్బులు ఇచ్చేసాడు. డబ్బులు ఇచ్చేస్తే ముసలి వాళ్ళు బతుకుతారు, ఓకే కాదనలేదు. వాళ్ళకి ఉపాధి ఉంటుంది కాబట్టి వాళ్ళు బతుకుతారు. మరి కుర్రోళ్ళు ఏమైపోతారు? వాళ్ళకంటే ఏమైనా సంక్షేమ పథకాలు ఉన్నాయా? పోనీ వాలంటరీ జాబ్లు ఇచ్చామన్నారు. ఒక ఇంజనీరింగ్ చేసినోడు ఒక 5,000 చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? లక్షలు పెట్టి చదివిస్తారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారు? ఒకసారి ఆలోచించండి. అంటే అవ్వాతాతలకి తెలుగుదేశంలో ఇస్తారంటున్నారు డబ్బులు. తెలుగుదేశం అంత ముందు కూడా ఇచ్చింది కదా. ఈయన 3,000 ఇస్తానన్నాడు, 2,700తో కట్ చేస్తాడు కదా. ఇంకా 300 ఎక్కడికి వెళ్ళి? ఆ 300 ఎక్కడికి వెళ్ళి ఎవరి అకౌంట్లోకి వెళ్ళి చెప్పగలరా? అది మనకు తెలియదు సార్, ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్. సో దాని గురించి నేను కామెంట్ చేయకూడదు. అయితే మీరైతే ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? నేనైతే తెలుగుదేశంకి వేద్దాం అనుకోను. మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఏ పార్టీకి గెలవడానికి అవకాశం ఉందంటారు? నేనేమనుకుంటున్నానంటే తెలుగుదేశం కూటమి వస్తే బాగుంటుంది, ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ జరుగుద్ది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు అమరావతి ఉంది, అదే క్యాపిటల్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సీట్ ఎక్కినప్పుడు ఏమన్నారంటే నేను అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నాను అన్నారు. ఆయన ఇల్లు ఎక్కడ ఉందో తెలియట్లేదు ఇప్పుడు అమరావతిలో. అమరావతి ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు. చుట్టుపక్కల చెట్లు పెరిగిపోయాయి కానీ డెవలప్మెంట్ ఏం పెరగలేదు. సో మీరే ఆలోచించుకోండి. ఒకటి ఆంధ్ర ప్రజలకు ఒకటి ఏంటంటే థింక్ బిఫోర్ యూ ఓట్, అంతే. కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు ఉంటారు అలా. ఒకసారి ఆలోచించండి. మనం అమ్మా నాన్నలను వదిలేసి అంత దూరం నుంచి ఇక్కడికి వస్తున్నాం, పనికి రావాలి, తప్పదు, మనకి సాక్రిఫైస్ చేయాలి. బట్ మన దగ్గర ఎందుకు డెవలప్ అవ్వలేదు? ఏంటి గుడ్డు పెడుతుందంటే ఇంకా పొదుగుతూనే ఉంటుంది, తప్పదు కదా. ఏదో ఒక రోజు బయటికి రావాలి కదా. పిల్ల ఇంకా రాలేదు, ఒక పిల్ల కూడా రాలేదు. సో దాని గురించి ఒకసారి ఆలోచించాలి. మీరు హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉంటారు మీరు? నేను ఇక్కడ కూకట్పల్లిలో ఉంటాను. ఏదో ఏ ఊరు వెళ్తున్నారు? కాకినాడ. హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉంటున్నారు మీరు? ఎస్ఆర్ నగర్. ఎస్ఆర్ నగర్. ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఉన్నారు కదా, ఏ ఊరు వెళ్దాం అనుకుంటున్నారు మీరు? మా ఊరు వెళ్తున్నాం. మీ ఊరేంటి? పెద్దాపురం. పెద్దాపురం. ఓకే, దేనికి ఏ పని మీద వెళ్తున్నారు? ఓటు పని మీద. ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? టీడీపీకి వేస్తాం. టీడీపీకి. ఎందువల్ల టీడీపీకి అనుకుంటున్నారు మీరు? మాకు నిమ్మకాయల చినరాజప్ప ఉన్నప్పుడు మాకు చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. అంటే బస్ స్టాండ్ కానివ్వండి, మార్కెట్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, ట్యాంక్స్ అంటే వాటర్ ట్యాంక్ లాగా ఉంటాయి అవి కానివ్వండి, పల్లెటూరులకి అన్నీ కొన్ని పర్వాలేదు, డెవలప్మెంట్ చాలా బాగా జరిగింది. జగన్ ప్రభుత్వంలో కొన్ని పథకాలు వచ్చాయి కానీ మేము ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్కి వచ్చామంటే ఇంకా అర్థమే ఉంది. మేము ఇక్కడ మనీ సంపాదించి ఇక్కడ పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ అక్కడ పేరెంట్స్కి దూరంగా వచ్చి ఎక్కడో పీజీలో ఉంటూ ఆ ఫుడ్ పడక ఇంకా వచ్చిన జీతం అలాగా పీజీ కట్టుకుంటూ
ఇక్కడ ట్రావెలింగ్ సరిపోతుంది, ఏదో కొంచెం ఇస్తున్నాం అంతే. ఎందుకు వచ్చాం అసలు ప్రతిరోజు వేస్ట్గానే అనిపిస్తుంది, ఎందుకు వచ్చామో తెలియదు. కానీ బట్ డెవలప్మెంట్ అయితే లేదు మాకు. ప్లస్ ఇక్కడ వాళ్ళు అందరూ అడుగుతున్నారు మీ క్యాపిటల్ ఏంటి అని, ఈ 5 సంవత్సరాలు మీ జగన్ ఏం చేశాడు అని. ఇంకా అందుకే ఇంకా 5 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కదా ఓటు, క్రమశిక్షణగా స్టేట్ మొత్తం మీద అంటే ఏ పార్టీలో అధికారం రావడానికి అవకాశం ఉంది స్టేట్ మొత్తం మీద? టీడీపీ వస్తుందండి. టీడీపీ వైఎస్ఆర్ వస్తుంది సార్ స్టేట్ మొత్తంలో కన్ఫర్మ్. టీడీపీ. ఓకే, ఎన్ని రావచ్చు సుమారుగా, ఎన్ని రావచ్చు? తక్కువ మెజారిటీతో ఓడిపోద్ది. సీట్లు ఉన్నాయి కానండి, తక్కువ మెజారిటీతో ఓడిపోద్ది వైఎస్ఆర్సీపీ. బట్ టీడీపీ అయితే కన్ఫామ్గా వస్తుంది. ఎస్. అంటే ఏం కోరుకుంటున్నారు టీడీపీ నుంచి, కూటమి నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? జస్ట్ డెవలప్మెంట్ అండి. అంటే ఐటీ కంపెనీస్ వస్తే ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మా సైడ్ చూసుకుంటే JN2K ఉంది, ఆంధ్ర విశాఖపట్నంలో ఏ యూనివర్సిటీ ఉంది, గీతం యూనివర్సిటీ. ఆల్మోస్ట్ యూనివర్సిటీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అలా వెళ్ళిపోతున్నారు. సో అలా వెళ్ళకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే ఉండేలాగా ఉంటే, అంటే కంపెనీస్ వస్తే, ఐటీ కంపెనీస్ వస్తే ఆల్మోస్ట్ వచ్చినాయి కొన్ని ఐటీ కంపెనీలు, అవి కూడా వెళ్ళిపోయినాయి. లూలు మాల్ కూడా వచ్చింది, అది కూడా వెళ్ళిపోయింది. చాలా మా డెవలప్మెంట్ ఏం లేదండి. ఫస్ట్ మేము కోరుకునేది ఒకటే, ఐటీ కంపెనీస్, ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్స్. ఇప్పుడు దానికే కదా డెవలప్మెంట్ ఉంది. మాకు హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉంటున్నారు మీరు? మాదాపూర్లో ఉంటున్నారు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? రైల్వే స్టేషన్ ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్తాను? ఆంధ్ర వెళ్తున్నాం. ఆంధ్ర అంటే ఏరియా ఎక్కడికి? రాజమండ్రి. ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? కూటమి అండి, ఎన్డీఏ. అంటే దేనికి, ఎందుకు కూటమి వేద్దాం అనుకుంటున్నారు? డెవలప్మెంట్ అక్కడ అంటే అంత డెవలప్మెంట్ ఉంటే అక్కడి నుంచి ఇక్కడ దగ్గర రాకపోదాం కదండి. సో లాస్ట్ టైమే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చుంటే ఏమన్నా కొంచెం డెవలప్మెంట్ ఉండి మేము అక్కడే ఉందాం. ఇలా ఇంత యాతన పడి ఇంత ఇలా చేయవలసిన పని ఉండకపోతే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, 2,70,000 కోట్లు మేము డబ్బులు పంచిపెట్టామంటున్నారు. ఎవరికి ఉపయోగం అండి పంచిపెట్టి? ఏంటి వాళ్ళు ఇప్పుడు డబ్బులు పంచిపెట్టినంత మాత్రాన, సంక్షేమం చేసినంత మాత్రాన డెవలప్మెంట్ కూడా చేయాలి కదండి. రెండు బ్యాలెన్స్ చేయాలి కదా. రెండు బ్యాలెన్స్ చేయకుండా ఓన్లీ సంక్షేమం చేసేసి అప్పులు తీసుకొచ్చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కినా సరే ఆయనకి ఇబ్బంది అవుతుంది కదండి. దానివల్ల ఎవరికి నష్టం అండి? ముందు ఒక రాజధాని లేకుండా గడుపుతాం మనం. ఒక రాజధాని లేకుండా ఉంది 5 సంవత్సరాలు. మీరు ఒక రాజధాని 3 రాజధానులు ఇస్తున్నాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 3 రాజధానులు ఇప్పుడు వరకు 3 రాజధానులు ఎక్కడన్నా చూసారండి ప్రపంచంలో మీరు? మీ పేరేంటి బాబు? అనిల్ అండి. అనిల్. మీరు హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉంటున్నారు? మీరు KBHPలో ఉంటామండి. KBHP. ఏం వర్క్ చేస్తున్నారు మీరు? సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి? ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరిలో ఎక్కడికి? ఈస్ట్ గోదావరి రాజమండ్రి, నియర్ బై రాజమండ్రి, రావులపాలెం, కొత్తపేట నియోజకవర్గం. కొత్తపేట నియోజకవర్గం. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? కూటమికే వేస్తానండి ఆబ్వియస్లీ. ఎందువల్ల కూటమి అంటున్నారు? ఎందువల్ల అంటే ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇచ్చి చూశారు జనాలు. డెవలప్మెంట్ అన్నారు, డెవలప్మెంట్ చేయలేదు, ఏమీ చేయలేదు. సో ఇప్పుడు మేము అక్కడ ఓటు వేయకుండా మళ్ళీ మేము జగన్కే ఓటేస్తే మళ్ళీ హైదరాబాద్కే జాబ్ చేయడానికి మళ్ళీ హైదరాబాదే రావాలి. 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులు డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. చెప్పిన మాట బాగానే ఉంది, బట్ చేసింది ఏముందండి? ఏమీ చేయలేదు మాకు. సో మేము మళ్ళీ కూటమి కేసి, ఎందుకంటే ఆల్రెడీ డెవలప్మెంట్ చూసాం చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ చేశాడు కాబట్టి ఆంధ్రాయే కాదు మొత్తం అందరు రాష్ట్రం వాళ్ళు అందరూ వచ్చి చేసుకుంటున్నారు నీట్గా. సో మళ్ళీ అలా వైజాగో లేదా అమరావతితో ఎక్కడో దుక్కుని డెవలప్మెంట్ చేస్తే మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ ఉద్యోగాలు చేసుకుంటాం. వేరే రాష్ట్రానికి వచ్చి చేసుకోవాల్సి వస్తుంది. అంటే రాజధాని అన్నారు కదా, ఇప్పుడు 3 రాజధానులు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఆయన. అవును, ఇస్తానన్నారు కానీ ఏదండి 5 సంవత్సరాల్లో ఏం చేపించారు? మీరే చెప్పండి. చెప్పారు కరెక్టే. 5 సంవత్సరాలు కనీసం ఒకటి వైజాగ్లో ఒక ఐటీ హబ్ ఏమన్నా వచ్చిందా? ఎప్పుడో ఇన్ఫోసిస్ ఇది తీసుకొచ్చి, అది ఆల్రెడీ కరోనా టైంలో ఒక హబ్ కింద క్రియేట్ చేసుకున్నారు. దాన్ని నేను తీసుకొచ్చానని చెప్పి ఆయన చెప్పుకుంటున్నారు. సో దాన్ని ఏముందని మరి? అంటే 2,70,000 కోట్లు నేను సంక్షేమం అంటే డబ్బులు పంచిపెట్టాను అన్నారు. ఇప్పుడు సంక్షేమం ఇస్తే సరిపోదండి. ఎందుకంటే సంక్షేమం ఏంటండి? అండర్లో మిడిల్ క్లాస్ ఎలాగ. మరి ఎడ్యుకేషన్ చేసుకున్న వాళ్ళకి ఏమన్నా డిఎస్సీ ఏమన్నా రిలీజ్ చేశారా? మెగా డిఎస్సీ రిలీజ్ చేస్తాను చేయలేదు. ఐటీ ఏమన్నా డెవలప్మెంట్ చేశారా? మరి ఎడ్యుకేషన్ చేసుకున్న వాళ్ళందరూ సంక్షేమం తీసుకుని బతకాలి ఏంటండి? ఇప్పుడు 5,000 ఇచ్చేసానంటే 5,000తో బతకమంటే బతకలేం కదా. ఇప్పుడు అందుకు మరి ఉద్యోగాలు కావాలి కదా. మాలాంటి వాళ్ళకి ఉద్యోగాల కోసం చూస్తున్నాం. సంక్షేమం అంటే ఏంటి? డైలీ వర్క్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి సంక్షేమం ఉంటుంది. కొన్ని సంక్షేమం ఇచ్చాను అంటున్నారు కరెక్టే. ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. మరి రోడ్ల డెవలప్మెంట్ ఎక్కడ ఉందండి? ఇప్పుడు 10,000 ఇచ్చారు. ఈ రోడ్ల వల్ల డ్యామేజ్ అయ్యి ఇంకొక 5,000 నష్టపోతున్నారు కదా. వాళ్ళు ఏం ఉపయోగం ఉంటుంది? వాళ్ళకి ఎంత కష్టపడిందంతా నీరసం వస్తుంది కదా. అయితే వాళ్ళు ఏమంటారంటే ఈ 2,70,000 కోట్లు పంచిపెట్టామంటారు. తర్వాత ఆ వాలంటరీ సిస్టమ్ ఇచ్చారు, ఇంకోసారి ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఆల్రెడీ ఒకసారి ఇచ్చే జనాలు నాశనం అయిపోయారు. చెప్పుకోవడానికి ఏముంది దాంట్లో? వేరే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే మళ్ళీ 3 రాజధానులను ఇదన్నా. పోలవరం ఆగిపోయింది. ఐటీ హబ్లు ఏదో అమరాజా ఒకటి, నెక్స్ట్ వేరే కంపెనీస్ అన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. అవన్నీ రాలేదు కదండి. మళ్ళీ ఇచ్చే ఎలా అండి? అంటే ఫైనల్గా
మొత్తం రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం మొత్తం ఇంకోటి ఏంటంటే బీజేపీతో కలిసారు కాబట్టి సో సెంట్రల్ నుంచి ఇంకా సపోర్ట్ ఉంటుందని ఆలోచించి ఎన్డీఏకే మనం గెలిపించుకుంటే సెంట్రల్ సపోర్ట్ ఉంటుంది, డెవలప్మెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో మళ్ళీ అమరావతిని మళ్ళీ రాజధాని కింద ఒకటే. ఇప్పుడు మనకి ఏపీకి ఒక క్యాపిటల్ ఉందనుకోండి, ఆ క్యాపిటల్ తోటి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ తోటి వాడు ఏదైనా చేయొచ్చు. అసలు క్యాపిటల్ లేని రాష్ట్రం కింద ఉంటే మనకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు కొత్తగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని పెట్టారు, తెలిసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు. అదే ఇప్పుడు ఒరిజినల్ ఏమో వాళ్ళ దగ్గర ఉంచుకుని డూప్లికేట్స్ ఏమో మా దగ్గర ఇచ్చేసి మీరు ఏదైనా చేసుకోండి అంటే, మేము లోన్ అప్లై చేయాలంటే ఒరిజినల్లే తీసుకుంటాడు బ్యాంక్ వాడు. అది జగన్ దగ్గర ఉంటే మేమేం చేస్తామండి? చేయలేం కదా. అంటే ఇప్పుడు జగన్ గారు కూడా దాని మీద బొమ్మలు వేసుకున్నారో చెప్తున్నారు. అంతా ఏంటంటే తను పబ్లిసిస్ట్ అండి. జగన్ అంతా పబ్లిసిస్ట్ అంట్లాగే ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా చూసినా ఫ్లెక్స్లతోటే నిండిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే నా ఫోటో ఉండాలి అన్నారు. ఫస్ట్ యాక్చువల్ చెప్పుకోవాలనుకుంటే రాజశేఖర రెడ్డి ఫోటో ఉండేదండి సాక్షికి మామూలుగా. ఇప్పుడు ఏమైందండి? ఓన్లీ జగన్ది అలా అలా మారిపోతుంది. అన్న చెల్లెలు గొడవ అని చెప్పి అలా ఫ్యామిలీ ఏ గొడవల్లో అలా బయటకు వస్తాయి. మరి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నేను పక్క టీడీపీ క్యాండిడేట్, టీడీపీకే వేస్తాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గురించి మాకు అంతా ఫస్ట్ నుంచి మాకు ఒక ఐడియా అనేది ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆయన వచ్చినప్పటి నుంచి మాకంటూ అక్కడ జాబ్స్ అంటూ ఏమీ లేవు. ఇంకేదైనా ఇచ్చాయంటే వాలంటీర్ జాబ్స్, బీటెక్ ఎంటెక్లు అన్నీ చేసుకున్న వాళ్ళకి వాలంటీర్ జాబ్స్ కరెక్ట్ కాదు కదా. సో దట్స్ వై అక్కడ ఒక కంపెనీ అనేది ప్రాపర్ లేదు, క్యాపిటలే లేదు మెయిన్గా. 3 క్యాపిటల్స్ అన్నారు కదండి. 3 క్యాపిటల్స్ ఉన్నాయి. దేని క్యాపిటల్ అనేది మేము చెప్పుకోగలం? ఒక్కోసారి ఒక్కో క్యాపిటల్ అంటున్నారు. ఏ క్యాపిటల్ అని మేము గ్యారంటీ ఇవ్వగలం? ఆయన ఒకవేళ వచ్చినా కూడా వైజాగ్ అంటున్నారు. వైజాగ్ నుంచి స్టార్ట్ చేస్తా అంటున్నారు. ఏమి వైజాగ్లో మొత్తం దోచుకోవడానికా? అంటే సంక్షేమం చేసాం 2,70,000 కోట్లు మేము పంచిపెట్టాం డబ్బులు అంటున్నారు. ఎక్కడ పంచిపెడితే మేము ఇక్కడికి వచ్చి జాబ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మాకు? ఇక్కడ తెలంగాణ వాళ్ళకంటే ఏపీ వాళ్ళే సగం మంది ఉన్నారండి. తెలంగాణ వాళ్ళకంటే ఏపీ వాళ్ళే జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో హైదరాబాద్ మొత్తం మీద ఏపీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎంఎన్సీస్లో ఎక్కడైనా వర్క్ చేసిన చిన్న చితక ఏదైనా కంపెనీలో ఉన్నా కూడా ఏపీ వాళ్ళే వర్క్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ అక్కడ ఏదైనా వర్క్ చేసినా కూడా కష్టంగా ఉంది మాకు. మొత్తం మీద ఎవరో సీఎం అవడానికి అవకాశం అంటారు? చంద్రబాబు నాయుడు గారు అయితేనే మంచిదని మా ఒపీనియన్. ఆయన వస్తే కొన్ని కంపెనీస్ అయినా ఏదైనా కనీసం అప్పులు తీరడానికైనా ఉంటుంది కదా. ఆయన వస్తే ఇంకా అప్పులు పెరగడం తప్ప అప్పులు తగ్గడం ఏమి ఉండదు. నా ఒపీనియన్ అయితే అదండి. మరి ఇక్కడ ఆంధ్ర ఎందుకు వెళ్తున్నారు? ఓటేయడానికి. నేటివ్ ప్లేస్ గుంటూరు. ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది? ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేనైతే ప్రెసిడెంట్ కూటమికి వేయాలి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఇక్కడికి రాకూడదుగా. అందుకని ప్రజెంట్ అక్కడైతే ఊపు అయితే కూటమికనే ఎక్కువ ఉంది ఊపు. చూడాలి మరి. మీ నియోజకవర్గం ఏంటి? మీ నియోజకవర్గం గుంటూరు తూర్పు. అక్కడ ఏ పార్టీ గెలవడానికి అవకాశం అంటారు? ప్రజెంట్ అయితే టీడీపీగా ఉంది. 2 times వైసీపీ వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడైతే టీడీపీ మంచి ఊపు మీద ఉందని తెలిసింది. మొత్తం స్టేట్ మొత్తం మీద ఏది రావడానికి అవకాశం అంటారు? కూటమి వచ్చింది. అంటే వాళ్ళు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు 2,70,000 కోట్లు మేము డబ్బులు పంచిపెట్టామంటున్నారు. 2 లక్షలు కాదు 4 లక్షలను పెడతారండి. వాళ్ళకు ఉన్నాయి కాబట్టి చెప్పేదేమో వాళ్ళు ఎంతనే చెప్తారు. అయ్యే అప్పులు తీసుకొచ్చి పెట్టడానికి ఏముంది? నెక్స్ట్ ఇప్పుడు ల్యాండ్ కాంట్రాక్ట్ సంథింగ్ ఏం తీసుకొచ్చారు కదా, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది. ఏమన్నా మన ఆస్తులు కూడా రాసిస్తే అవి కూడా తాకడ పెడతారు. నెక్స్ట్ టైం పెట్టేస్తే ఇంక మనల్ని కూడా తీసుకెళ్ళి తాకడ పెట్టి అప్పులు తీసుకొచ్చి మళ్ళీ పంచుతారు. సంక్షేమాలు అయ్యి అని అంటారు. అంటే మీరు గుంటూరు అమరావతి ఒక రాజధాని కాదండి, మొత్తం 3 రాజధానులు పెడుతున్నాను అంటున్నారు ఆయన. అది ఇంకా తెలియలేదు. అమరావతి అని సెంట్రల్ అయితే ఇచ్చింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు పెడతాను అంటున్నారు మళ్ళీ వస్తే. ఏం మరి చూడాలి. జనాలు ఎవరు కొట్టేస్తారని తెలియదు కదా. ఇంకా June 4 దాకా మీరు ఏమనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నారు మొత్తం స్టేట్ మొత్తం మీద? స్టేట్మెంట్ అంటే నా ఒక్కడి ఒపీనియన్ అయితే నానైతే కూటమి. మరి ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు కదా. June 4 దాకా వెయిట్ చేయాలి. మీ పేరేంటి బాబు? నా పేరు ఆదిరెడ్డి సార్. ఆదిరెడ్డి. ఏ ఊళ్ళో ఉంటారు? హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉంటారు మీరు? నేను అల్వాల్లో ఉంటాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెళ్తున్నారు మీరు? ఓటేయడానికి. ఎక్కడ నియోజకవర్గం ఏంటి? ఏ ఏరియా? ఒంగోలు. ఎందువల్ల వేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? వైఎస్ఆర్సీపీ గెలిచింది పక్కాగా. జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. అంటే మరి ఏమన్నారంటే 3 రాజధానులు ఇవన్నీ అంటున్నారు కదా, డెవలప్మెంట్ లేదు, తర్వాత ఉద్యోగాలు లేవు అంటున్నారు. ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం, ఆయన గెలిచినప్పటి నుంచి కరోనా వచ్చింది. 3 సంవత్సరాల్లో రాష్ట్రం 3 సంవత్సరాల్లో ఆదాయం లేదు. ఇప్పుడు మనం అందరం పని చేసుకుంటేనే రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. ఆ డబ్బులతోటి మనం బతుకుతాం. ఇప్పుడు ఆయనకి రూపాయి లేకుండా ఆయన చెప్పిన అన్ని చేశాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ చేశాడు.
రాజధానులు అంటే అవి కూడా చేస్తాడు. ఆయన చదువుకునే పిల్లలకి అమ్మఒడి అని పెట్టి చాలా సహాయం చేశాడు. ఆదాయం లేకపోయినా కానీ ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చాడు. మాట తప్పే మనిషి కాదు, కంపల్సరిగా గెలుస్తాడు. మీరు ఓటు మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ రావడానికి అధికారంలోకి అవకాశం ఉంది? అవకాశం అయితే వైఎస్ఆర్సీపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అవునండి. ఎందువల్ల అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఇచ్చిన హామీలు 99% చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకడే ఉన్నాడు. అది చేయలేక లాస్ట్ టైం చంద్రబాబు ఓడిపోవడని ఒక ప్రధానమైన కారణం. అంతే. ఏ ఊరు వెళ్తున్నారు? తణుకు. మరి రాష్ట్రంలో దేని గురించి వెళ్తున్నారు మీరు? ఎలక్షన్ ఓటు వేయడానికి వెళ్తున్నాం. రాష్ట్రంలో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటే మనం ఇప్పుడు అది ఏమీ చెప్పలేము. సో ఆబ్వియస్లీ రెండు మేనిఫెస్టోలు చూస్తే ఒకేలా ఉన్నాయి. సో ఏదైనా జరగచ్చు. మీకు మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి వేస్తాం అనేది చెప్పలేం కదండి. సో మొత్తానికి ఏ పార్టీ రావడం మీకు అయితే ఫ్రెండ్స్ అయితే చుట్టుపక్కల అయితే మేము విన్నదైతే కనుక ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి